హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా ఉండే గారెలను అయితే చూపించబోతున్నాను. ఇవైతే చాలా రుచిగా ఉంటాయి, అంతే హెల్తీ కూడా. ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు వరకు పెసలనైతే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత చూడండి ఈ విధంగా అయినాయి. వీటిలో వాటర్ని అయితే వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఈ పెసలని వేసుకోండి. ఇందులోనే ఒక 10-12 దాకా వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త ఈ విధంగా అయితే పట్టుకోండి. మనకు కొంచెం ఈ విధంగా పప్పులాగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీన్నైతే వేరొక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకొని ఒక పాలకూర కట్టనైతే తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వాటర్తోనైతే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ పాలకూరను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకొని దీన్నైతే మొత్తం ఒకసారి మంచిగా కలపండి. ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా మంచిగా అయితే కలపండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఇది కేవలం క్రిస్పీనెస్ కోసం మాత్రమే. యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోండి. చూడండి మనకి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకుంటూ ఈ విధంగా కవర్ పైన కానీ లేదా చేయి పైన కానీ మనము ఈ గారెల షేప్లో అయితే చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త ఈ విధంగా అయితే చేసుకోండి. అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత వీటినైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. 1 సైడ్ కొంచెం కాలగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. మనకి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇవి లోపలి వరకు కూడా మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. చూడండి మనకైతే కొంచెం అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా 2 సార్లు అటు ఇటు తిప్పుకున్నామంటే చూడండి మనకి ఇవైతే చాలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా రావడంతోనే వీటినైతే తీయండి. చూడండి మనకైతే ఆయిల్ కూడా అసలు ఏం పీల్చుకోవు, చాలా బాగుంటాయి. మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే వేసుకోండి. కొంచెం కాలగానే ఈ విధంగా టర్న్ చేసుకోండి. మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా నిదానంగా అయితే కాల్చుకోండి. చూడండి మనకు ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే చాలా హెల్దీ, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చకుండా ఎంత బాగా వచ్చాయో. చూడండి మనం వేసుకున్న పాలకూర, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి లోపల కూడా చాలా మంచిగా కుక్ అయిపోయినాయి. మనకి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీటి రుచి మీరు ఒక్కసారి చూసారంటే ఎప్పటికీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగున్నాయి.
ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.